వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. పార్ట్ 1 ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్ వినకపోతే దయచేసి పార్ట్ 1ని వినండి. పార్ట్ 1 విని ఈ పార్ట్ని వినండి. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ప్రపంచం మొత్తం కొన్ని గోల్స్ పెట్టుకున్నాం. అంటే ప్రపంచం మొత్తం డెవలప్ అవ్వాలంటే అందరం కలిసి డెవలప్ అవ్వాలి. ఏదన్నా హెల్ప్ కావాలంటే ఫండింగ్ ఇష్యూస్లో వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అయితే వడ్డీకి ఇస్తుంది, ఐఎంఎఫ్ అయితే ఫ్రీగా ఇస్తుంది గ్రాంట్స్ రూపంలో. సో ఇలా డబ్బులు ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి, అక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి, అక్కడ నుంచి డిస్ట్రిక్ట్స్కి, ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టర్స్కి, మన ఇళ్ళకి వస్తుంటుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్స్లో మనం ఏం పెట్టుకున్నామంటే 2030 కల్లా హెల్త్లో ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ ఉండాలి. అది ఫ్రీగా అవ్వచ్చు, కాస్ట్లీ అవ్వచ్చు. హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి, పర్టికులర్లీ ట్రైబల్ ఏరియాస్లో ఉండే పాపులేషన్కి, అండ్ నార్త్ ఈస్ట్ ఏరియాస్లో ఉండే పాపులేషన్కి, అండ్ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, హిల్ ఏరియాస్లో ఉండే పాపులేషన్కి, ఈవెన్ అండమాన్ నికోబార్ లక్షద్వీప్ ఏరియాస్లో కూడా వీ షుడ్ హ్యావ్ 100% హెల్త్ యాక్సెసిబిలిటీ. కవరేజ్ ఉండాలని లేదు, యాక్సెసిబిలిటీ ఉన్నివ్వండి. ఫస్ట్ కవరేజ్ మళ్ళీ చూద్దాం. అండ్ 2018కే మనం 90% ఇమ్యునైజేషన్ టార్గెట్స్ పెట్టుకున్నాం. అఫ్కోర్స్ రీచ్ అవ్వలేదు అనుకోండి. 90% అంటే ఇండియాలో ఉండే ప్రతి ఒక్క చైల్డ్కి, అంటే 100 మంది పిల్లల్లో 90 మందికి ఇమ్యునైజేషన్ ఉండాలి. ఏ జబ్బులు లేకుండా టీకాలు తీసుకునే వ్యవస్థ వాళ్ళకు ఉండాలి. బట్ వీ కుడెంట్ అచీవ్ దట్. దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాం అనుకోండి. బట్ ఇందులోనే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్స్ ప్రకారంగా ఫ్రీ డ్రగ్స్ అందించాలి, ఫ్రీ డయాగ్నోసిస్, ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సర్వీసెస్ అండ్ ఆల్ ఎసెన్షియల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఫ్రీ 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 ఫ్రీ. అదేంటి మొత్తం ఫ్రీగా ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు ఎలా వస్తాయి అనుకుంటున్నారా? మనకన్నా మేధావులే కదా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్లో ఉండేవాళ్ళు. మనకు ఫండ్స్, గ్రాంట్స్, లోన్స్ రూపంలో ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, షాంఘై చైనా కార్పొరేషన్ ఆర్గనైజేషన్స్ నుంచి, అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్స్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్స్ నుంచి కొంచెం ఫండ్ని తీసుకోవచ్చు. మా దేశంలో మేము హెల్త్ని డెవలప్ చేస్తామయ్యా, మా దేశంలో మేము హెల్త్ సెక్టర్ని డెవలప్ చేస్తాము, మా దేశంలో ఉండే పేదలందరికీ ఫ్రీగా డ్రగ్స్ పంచుతాము. డ్రగ్స్ అంటే మెడిసిన్స్ అండి ఇక్కడ. సో ఇవి పంచుతాము, అందరికీ ఫ్రీ డయాగ్నోస్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ ఆ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్లు తీసుకుంటుంది. అలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో అచీవ్ చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి లోన్లు తీసుకొని అది మన ఖర్చు పెడుతుంది తప్ప ఇండియన్స్ అంటే ఇండియన్ గవర్నమెంట్కి అంతగా ప్రేమ ఉందో లేదో నాకైతే తెలియదు, మీకు తెలిసి ఉండాలి. సో ఇండియాలో 2/3 ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టర్స్ యాక్సెసిబిలిటీ లేదు. అంటే 2/3 ఆఫ్ ఇండియాలో ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టర్స్కి యాక్సెసిబిలిటీయే లేదండి. అండ్ ఇండియాలో ప్రతి 1000 బెడ్లకి, అంటే 1000 మంది పాపులేషన్కి కేవలం 2 బెడ్సే ఉన్నాయి. సరే, మంది చాలా పెద్ద కంట్రీ, యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ అయితే 10 బెడ్లు, 15 బెడ్లు ఉన్నాయి ప్రతి 1000 మంది పాపులేషన్ కొనుక్కోవచ్చు. కనీసం మనలాంటి కంట్రీ అయినా బ్రెజిల్లో 6 బెడ్లు ఉన్నాయి ప్రతి 1000 మందికి. సౌత్ ఆఫ్రికాలో 6 బెడ్లు ఉన్నాయి, 6.2 ఉంటుంది, అంటే 1000 వేసుకుంటే. మన ఇండియాలో 2 ఈజ్ ఇట్ నాట్ కోవిడ్ కరెక్ట్ టైమ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బెడ్స్? అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ అండ్ యోగా ఇన్ స్కూల్స్, అంటే నేషనల్ హెల్త్ కేర్ పాలసీ చెప్తుంది ప్రతి ఒక్క స్కూల్స్లో యోగా నేర్పించాలి. అండ్ ఈవెన్ ఆయుష్ని కూడా ఇంక్లూడ్ చేయాలి, ఆయుష్లో ఉండే మిగతా డిపార్ట్మెంట్స్ని కూడా ప్రవోక్ చేయాలి అని చెప్పేసి. ఈవెన్ టెలికన్సల్టేషన్, అంటే మనకు యాక్సిడెంట్ జరిగిన ఫస్ట్ 60 మినిట్స్ని గోల్డెన్ హవర్ అంటాం. ఆ టైంలో కన్సల్టేషన్, ఆ చుట్టుపక్కల ఎవరైతే ఫోన్ చేస్తారో 108కి అంబులెన్స్ వచ్చే లోపల, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్లే లోపల టెలికన్సల్టేషన్ చాలా పర్ఫెక్ట్గా జరగాలి. అండ్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇండియాలో ఉండాలి. ఎడ్యుకేషన్ ఉండాలి. డిజిటల్ లైబ్రరీస్ని ఇంక్రీజ్ చేయాలి. ఇవన్నీ కూడా మన నేషనల్ హెల్త్ పాలసీలో ఉన్నాయి. అలాగే నేషనల్ హెల్త్ పోర్టల్ అని కొత్తగా తయారు చేశాం. ఇది ఆల్మోస్ట్ ఒక 6 లాంగ్వేజెస్లో ఉంటుంది. 180018011104 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, అంటే నాకు కడుపు నొప్పి తీస్తుందంటే ఏ ట్యాబ్లెట్ వాడాలి, ఏ రీజన్ అయ్యి ఉండొచ్చు మీకు, లైక్ టెలిమెడికేషన్ లాగా, ఎడ్యుకేషన్, టెలిమెడికేషన్, టెలికన్సల్టేషన్ లాగా మీరు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు. లేదు ఐ కాంట్ కాల్ అనుకుంటే ప్లేస్టోర్లో NHP మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హెల్త్ డైరెక్టరీ సర్వీస్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా సరే మీ చుట్టుపక్కల ఉండే హాస్పిటల్స్ ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు టైమింగ్స్ ఏంటి, ఆ డాక్టర్ల పేర్లు ఏంటి, వాళ్ళు చదువుకున్న చదువులు ఏంటి, ఇవన్నీ కూడా హెల్త్ డైరెక్టరీ సర్వీసెస్ అనే యాప్లో ఉంటాయి. లేదా NHP అని చేయండి, ప్లేస్టోర్కి వెళ్ళి NHP అని కొట్టండి, విల్ గెట్ ద యాప్. ఇన్ని సర్వీసెస్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నా సరే మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తాం. ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా 2 times కాంపాక్టబుల్ పీపుల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటారు తెలుసా.
ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటిది వచ్చినా సరే వాళ్ళు ఎదుర్కొని తట్టుకోగల శక్తి గవర్నమెంట్ డాక్టర్స్కి ఉంటుంది. బట్ వీ స్టిల్ ప్రిఫర్ ప్రైవేట్ హాస్పిటల్స్. సో దయచేసి ఒక్కసారైనా సరే, మేబీ ఈ కోవిడ్ టైంలో కాకపోవచ్చు, కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఏదైనా ఇన్ కేస్ బై మిస్టేక్ ఏదైనా జలుబు దగ్గు హాస్పిటల్కి వెళ్ళాలనిపిస్తే ట్రై టు గో ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్. ఒక్కసారి లైఫ్లో వెళ్ళండి. ఇఫ్ యూ స్టిల్ ఫీల్ సర్వీసెస్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్, ఆర్టీఐ ఫైల్ చేయండి. ఎందుకు తక్కువగా ఉన్నాయి? బికాస్ దిస్ ఈజ్ అవర్ గవర్నమెంట్ మ్యాన్. ఇది మన గవర్నమెంట్, మన ట్యాక్సెస్తో రన్ అవుతున్న గవర్నమెంట్. మనకు కాకపోతే ఇంకెవరికి సర్వీసెస్ ఇవ్వాలి? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఈజ్ ఫర్ అస్. మనం కడుతున్న ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఒక పేస్ట్, ఒక బ్రష్, ఒక బాటిల్, ఒక ఫోన్, మొబైల్ ఫోన్ కొంటుంటే, ఒక బండి కొంటుంటే ఎన్ని ట్యాక్సులు కడుతున్నాము. ఆ ట్యాక్సెస్తో రన్ అయ్యే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫ్రీ సర్వీసెస్ మనం కాకపోతే ఇంకెవరు వాడుకోవాలి? సో ఇట్ ఈస్ యువర్ డ్యూటీ అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ ఆబ్లిగేషన్ టు యూజ్ ద సర్వీసెస్. గవర్నమెంట్ ఇచ్చే సర్వీసెస్ని నువ్వు వాడుకోవడం నీ హక్కు. సో నేషనల్ హెల్త్ పోర్టల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎన్హెచ్పిని, అండ్ అంత ఇన్ఫర్మేషన్ మీకు అందులో ఉంటుంది. అండ్ సింగిల్ స్టాప్ సొల్యూషన్ కూడా, మెసేజెస్ సంబంధించినవి, పాలసీస్కి, ప్రోగ్రామ్ సంబంధించినవి, బ్లడ్ బ్యాంకులు ఎక్కడ ఉన్నాయి, ఆ బ్లడ్ అవైలబిలిటీ ఉందా లేదా, అంబులెన్స్ సర్వీసెస్ కావాలంటే ఇవన్నీ కూడా మీకు ఈ సింగిల్ స్టాప్ సొల్యూషన్ నేషనల్ హెల్త్ పోర్టల్లో ఎన్హెచ్పి యాప్లో దొరుకుతాయి. ప్లేస్టోర్లో ఉంటుంది. అలాగే మేరా హాస్పిటల్ అని ఇంకో యాప్ కూడా ఉంటుంది. అంటే నార్త్ ఇండియా వాళ్ళలో ఎక్కువ ఉంటుంది మేరా హాస్పిటల్ అని. అంటే రాజస్థాన్, బీహార్, యూపీలో ఎక్కువ ఫంక్షనింగ్లో ఉంటుంది. సౌత్ ఇండియాకి సంబంధించిన, సదరన్ సైడ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పెద్దగా లేదు. ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనమాట, SMS ద్వారా. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీరు యూజ్ చేసుకున్న సర్వీసెస్ బాగున్నాయా లేవా అని మేరా హాస్పిటల్ యాప్కి వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు మీరు. సో చూడండి, అంటే ఒక ప్రైవేట్ గవర్నమెంట్, అంటే ప్రైవేట్ హాస్పిటల్ లాంటివి, ఒక అపోలో, కిమ్స్, రిమ్స్ ఇవి ఎలా పనిచేస్తున్నాయో అదే లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్లో కూడా హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ మనం తెలుసుకోవట్లేదు. సో ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ట్రై దిస్. అలాగే PCTS యాప్ అని ప్రెగ్నెన్సీ కోసము, చైల్డ్ ట్రాకింగ్ కోసము, హెల్త్ సర్వీసెస్ కోసము, అండ్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో కూడా మనకు ఇన్సూరెన్స్ సంబంధించినవన్నీ కూడా, అవి కూడా మనకు PCTS యాప్లో ఉంటాయి. నేషనల్ హెల్త్ ప్రొఫైల్లో ఉంటాయి అండ్ PCTS యాప్లో కూడా ఉంటాయి. మొబైల్ అకాడమీ అని చెప్పేసి ఆశా స్కిల్స్ కోసం. జనరల్గా ఏంటంటే మనకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీస్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని అందరినీ రూల్ చేయడం కష్టం. ఏ స్టేట్లో ఉన్న వాళ్ళు ఆ స్టేట్లో ఉన్న పర్సనల్తో యూజ్ చేసుకుంటూ రన్ అవుతూ ఉండాలి. సో ఆశా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వీళ్ళందరూ కూడా మొబైల్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ రోజు కోచింగ్ ఎలా ఉండాలి, సెకండ్ రోజు కోచింగ్ ఎలా ఉండాలి, థర్డ్ రోజు కోచింగ్ ఎలా ఉండాలి, అంటే టైంపాస్కి, అంటే పర్టికులర్లీ ఉమెన్, మరీ ముఖ్యంగా చెప్పాలంటే పెళ్ళైన ఆడవాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు ఇందులో జాయిన్ అవ్వడానికి. సో ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరైనా ఉమెన్ దే వాంట్ ట్రై సంథింగ్ న్యూ, యూ కెన్ డౌన్లోడ్ మొబైల్ అకాడమీ యాప్ ఆశా స్కిల్స్ కోసం. అంటే ఈవెన్ వాళ్ళే డెవలప్ చేసుకోవాలని లేదు, ఈవెన్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనకు నేర్పిస్తారు. ఓకే, ఈ మెడిసిన్ వాడాలి, పిల్లలైతే ఈ మెడిసిన్ వాడాలి, పెద్దోళ్ళైతే ఈ మెడిసిన్ వాడాలి, అడోలసెంట్ గర్ల్స్ అయితే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడాలి, ఎలా వాడాలి, విటమిన్ ట్యాబ్లెట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తారు, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఇదంతా కూడా ఒక పాడ్కాస్ట్ రూపంలో ఉంటుంది. ఆడియో ట్రైనింగ్ కోర్స్ అని మొత్తం కూడా 11 లెక్చర్స్ ఉంటుంది అండ్ 44 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 11 లెక్చర్స్ విని 44 క్వశ్చన్స్లో 22 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ పెడితే యూ విల్ బికమ్ ఆశా వర్కర్. సింపుల్ లాజిక్. సో అట్లీస్ట్ వినండి, టైంపాస్గానే వినండి, ఈ పాడ్కాస్ట్ వినండి. అంటే ఈ పాడ్కాస్ట్ కాదు, UPSC రేడియో పాడ్కాస్ట్ వింటూనే ఈ మొబైల్ అకాడమీ పాడ్కాస్ట్ కూడా వినండి. ఆడియో ట్రైనింగ్ అంటే మనకు గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్లో దొరకదు ఈ పాడ్కాస్ట్. ఆశా అకాడమీ వెబ్సైట్కి వెళ్ళినా దొరుకుతుంది, ఆశా అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని దొరుకుతుంది. అలాగే రీసెంట్గా టొబాకో అసోసియేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. అంటే 011-2290-1701 యాప్ నెంబర్కి కాల్ చేస్తే సిగరెట్ ప్రాబ్లం కానీ, లేదా సిగరెట్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఆల్కహాల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా డ్రగ్స్ యూజ్ చేస్తున్నా కానీ మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి పాస్ అవ్వకుండా మీకు రీహాబిలిటేషన్ చేయడము, ఎలా తగ్గించాలి, వీటన్నిటి మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ పర్టికులర్లీ డయాబెటిక్ పేషెంట్స్ కోసం అని సపరేట్గా ఇంకో నెంబర్ ఉందన్నమాట, 011-2290-17. డయాబెటీస్ పేషెంట్స్ కోసం సపరేట్గా ఇంకో యాప్ డౌన్లోడ్ చేశారు. ఎందుకంటే ఈ మధ్య డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈవెన్ పెద్దవాళ్ళు, ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండే వాళ్ళే కాదు, 30 ఏళ్ళలో కూడా వస్తుంది ఈ మధ్య. సో 011-2290-1701కి కాల్ చేస్తే మీకు డయాబెటీస్ ఆస్పెక్ట్స్ ఉన్నాయా, మీరు ఏ ఫుడ్ వాడుతున్నారు, ఒకవేళ ఇదే ఫుడ్ కనుక ఇంకో 5 ఏళ్ళకి వాడితే వచ్చే ఛాన్స్ ఏది ఉంది, హెపటైటిస్ B వస్తుందా, లేకపోతే C వస్తుందా, లేదా షుగర్ వచ్చే అవకాశం ఉంటుందా, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందా, ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా మీకు ప్రొఫైల్స్ అన్నీ ఇస్తారు. మనం చాలా మొబైల్ యాప్స్ చూస్తుంటాం కదా, మాకు 1000 రూపీస్ కట్టండి పర్ మంత్, 5000 పర్ మంత్, మీకు ఒక డైట్ ప్లాన్ చెప్తాము, మీకు ఒక స్ట్రక్చర్ ఇస్తాము, ప్రోటీన్ ఫుడ్ ఎలా తినాలో ఇస్తామంటుంటాం కదా. అవన్నీ కూడా గవర్నమెంట్ ఫ్రీగా టెలిమెడిసిన్లో ఇస్తుందండి. ఎంతమంది యూజ్ చేసుకోగలరు, ఎంతమంది యూజ్ చేసుకున్నారు ఈ ఫెసిలిటీస్ని?
ఎక్కడైనా యూజ్ చేసుకోండి. ఎన్హెచ్పి అంటే మీకు ఇందాక చెప్పినవి వర్క్ ఒకవేళ అవ్వకపోతే nhp.gov.in వెబ్సైట్కి వెళ్ళినా మీకు వస్తుంది. అండ్ ఈ nhp.gov.in వెబ్సైట్లోనే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఐ జస్ట్ వాంట్ షేర్ సమ్ ఇన్ఫర్మేషన్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ మన ఇండియాలో 67.5 ఉంది ప్రస్తుతం. కొంతమంది 69 అంటున్నారు, మన హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ ఏమో 67 అంటున్నారు, కొన్ని పేపర్స్లో 69 అంటుంది. బట్ ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. ఇండియా ఇయర్ బుక్లో అయితే 69 ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్గా 67.5 అనే చెప్పింది. బట్ ఏదైతేనేమి 2025కి 71 టార్గెట్. సో 2020లో 69.27 ఉందని చెప్తున్నారు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని డినై చేస్తుంది, అంత లేదు, ఇట్ ఈస్ స్టిల్ గ్రోయింగ్ అని చెప్పేసి. అలాగే ఇది ఇంకోటి, మనం ఐ థింక్ 1920లో 25.4% అండి. అంటే యావరేజ్గా ఒక మనిషి బతికింది 25.4 ఇయర్స్ అంతే. కనీసం ఇప్పుడన్నా 68-69 ఇయర్స్ బతుకుతున్నాం. మీకు తెలిసే ఉంటుంది కదా, మనకు 1876 to 78 ఒక 2 years గ్రేట్ ఫెమైన్ వచ్చింది బెంగాల్లో, ఒడిస్సాలో, ఆ ఏరియా మొత్తం కూడా. అండ్ 1918 నుంచి 1919 మధ్యలో మనకు స్పానిష్ ఫ్లూ వచ్చింది. తర్వాత 2020లో కోవిడ్. ఇవి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫెమైన్స్ అనమాట. గ్రేటెస్ట్ అంటే గొప్పగా చెప్పుకునేవి కదా, వరస్ట్గా చెప్పుకోవాల్సినవి. అలా ఎప్పటికప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈవెన్ మన ఫెర్టిలిటీ రేట్ కూడా 2025కి 2.24 నుంచి 2.1కి మారాలి. అంటే ఒక సింగిల్ లేడీ తన లైఫ్ టైంలో ఇప్పుడు 2.24 చిల్డ్రన్కి బర్త్ ఇవ్వగలరు. అదేంటి 2.24 ఏంటి, ఇద్దరిని కన్నా తర్వాత ఇంకో చిన్న పిల్లల్ని 0.24 పిల్లల్ని కనలేం కదా. అంటే ఇది జస్ట్ పర్సంటేజ్ వైజ్గా ఉంటుంది. దాని ఇంటూ 100 చేసుకుంటే ప్రతి 1000 మందిలో మనకు 2024 మంది పుడతారు అన్నట్టు లెక్క అంతే. సో 2.24 నుంచి 2.1కి తగ్గించాలి. ఎందుకు? పాపులేషన్ పెరుగుతుంది కదండి. పాపులేషన్ పెరిగితే నో యూజ్ కదా. పాపులేషన్ ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయాం మనము. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ టైం టు ఇంక్రీస్ పాపులేషన్. సో ఈవెన్ ఐఎంఆర్ కూడా, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ మనకు 28 దాకా ఉంది. కానీ ఒక 3-4 years బ్యాక్ 32 పెట్టుకున్నాము. బట్ 32 నుంచి 28 కాదు కదా, వీ హ్యావ్ కెప్ట్ ద టార్గెట్ ఆఫ్ అబౌట్ 26. బట్ అచీవ్ అయితే అవ్వలేదు మనం. వీ హ్యావ్ నాట్ అచీవ్డ్ ద టార్గెట్. అండ్ అండర్ 5 మోర్టాలిటీ 2000 yearలో ప్రతి 1000 మందిని తీసుకుంటే అందులో 83 మంది చనిపోయేవాళ్ళు అండర్ 5, అంటే 5 ఏళ్ల కన్నా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో. 2017లో దాన్ని 83 నుంచి 42కి తీసుకొచ్చాం. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ని చనిపోకుండా కాపాడుతున్నాం. 2025కి అందులో హాఫ్, మళ్ళీ ఆల్మోస్ట్ 23కి తీసుకురావాలి అండర్ 5 మోర్టాలిటీ రేట్. అండ్ ఈవెన్ నియోనెటల్ మోర్టాలిటీ రేట్ అంటే కంప్లీట్ లైక్ ఒక పుట్టిన 1 monthలో తీసుకుంటాం జనరల్గా 28 ఉంది. దీన్ని కూడా తగ్గించాలి. అండ్ ఎంత తగ్గించినా సరే మన పాపులేషన్ గ్రోత్ రేట్ మాత్రం తరగట్లేదండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 26 million కొత్త మంది పుడుతూనే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ లైక్ 2.6 crores పాపులేషన్ ఎవ్రీ ఇయర్ కొత్తగా పుడుతూనే ఉన్నారు. అండ్ ఐఎంఆర్ అండి, మన ఇండియాలో మనం వర్రీ అవ్వాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే ఐఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. చిన్నపిల్లలు అండ్ పర్టికులర్లీ ఫిమేల్ ఎక్కువ చనిపోతున్నారు. మేల్ కూడా చనిపోతున్నారు, అంటే మగపిల్లలు కూడా చనిపోతున్నారు, ఆడపిల్లలు ఇంకా చనిపోతున్నారు. ఒక్క సంవత్సరంలో 8,50,000 పీపుల్, అంటే చిన్నపిల్లలు ఆర్ డైయింగ్. అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళలో చనిపోతే ఒకే కాలక్రమేణా జరిగింది అనుకోవచ్చు, లేదా దే హ్యావ్ సీన్ ద లైఫ్ అండ్ కాలం చేశారు అనొచ్చు. కానీ చిన్నపిల్లలు 5 ఏళ్ల కన్నా లోపు చిన్న పిల్లల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. సంవత్సరానికి 8,50,000 మందిని మనం చంపుకుంటున్నామండి. వీ కుడెంట్ సేవ్ దెమ్ అంటే ఏంటి? మనం చంపుతున్నామనే కదా అని అర్థం. ఒక రోజుకి ఆల్మోస్ట్ 2,350 మంది చనిపోతున్నారు. ఒక గంటకి 98 మంది. అంటే ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ మీరు వినే టైంకి 48 మంది చనిపోయారండి చిన్నపిల్లలు. డయోరియా వచ్చి, ఫ్లూ వచ్చి, జలుబు వచ్చి, మరీ ముఖ్యంగా అన్నిట్లో కన్నా ముఖ్యంగా డయేరియా వచ్చి, విరోచనాల వల్ల. అర్థం చేసుకోండి ఎంత వరస్ట్ స్టేట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మనం ఉన్నాము. సో 1.4 కాదు కదా, 10.4 ఎక్స్పెండిచర్ని తీసుకొస్తే కానీ మన హెల్త్ సెక్టర్ డెవలప్ అవ్వదు. ఆల్రెడీ అంటే ఒక బేబీ పుట్టింది, పెరిగింది, కడుపులో 9 నెలలు ఉంది, అప్పుడు అమ్మ మీద ఇన్వెస్ట్మెంట్ చేసాం మనం. అంటే ఆ మదర్కి సంబంధించిన హెల్త్ సెక్టారు, ఆ అమ్మ గురించి పట్టించుకోవడము, అమ్మకి ఫోలిక్ యాసిడ్ ఇవ్వడము, ఆ మదర్కి ట్యాబ్లెట్స్ ఎప్పటికప్పుడు అందివ్వడము, శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడము, అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయడము, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకొచ్చిన బాబు చనిపోతే ఎంత బాధగా ఉంటుంది. ఒక గంటకి 98 మంది చనిపోతున్నారండి. అర్థం చేసుకోండి ఎంత వరస్ట్ స్టేట్లో మనం ఉన్నాము. సో హెల్త్ సెక్టర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి.
అలాగే మనకి ఇంకొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ప్రీమెచ్యూర్ మోర్టాలిటీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్స్, ఎర్లీ స్టేజ్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కొంతమందికి 28 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 35 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో అది ఎలా స్టార్ట్ ఉందంటే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్, లెఫ్ట్ షోల్డర్ పెయిన్తో స్టార్ట్ అయిపోయి మెల్లమెల్లగా అప్పుడప్పుడు ఎక్కువ హెవీ ఫుడ్ తిన్నప్పుడు హార్ట్ దగ్గర పెయిన్ రావడము, అది ఇంకొంచెం పెరగడము, ఒక 10 ఏళ్ళకి ఇంకా పెరగడము, అండ్ ఎర్లీ స్టేజ్లో హార్ట్ అటాక్స్ రావడం, ఇవన్నీ కూడా కార్డియోవాస్కులర్కి సిమ్టమ్స్ అనమాట. వీటన్నిటిని ఆపాలి, ముందే ప్రివెన్షన్ తీసుకోండి వీటన్నిటి గురించి. క్యాన్సర్ రావడము, డయాబెటీస్ ఎర్లీ స్టేజ్లో రావడము, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్, ఇవన్నీ కూడా 2025కి 25% తగ్గించుకోవాలని. అలాగే బ్లైండ్నెస్ని, సో ప్రస్తుతం అంటే ప్రతి 1000 మందిలో ఆల్మోస్ట్ 0.25%కి బ్లైండ్నెస్ని తగ్గించాలని చెప్పేసి. అంటే బ్లైండ్గా ఎవరు పుట్టకూడదు, ఒకవేళ పుట్టినా సరే ఫస్ట్లోనే వాళ్ళ క్యూర్ ఇచ్చేసేయాలి. అలాగే డిసీజ్ బర్డెన్, ప్రస్తుతానికి డిసీజ్ బర్డెన్ ఆల్మోస్ట్ 40% ఉందండి. డిసీజ్ బర్డెన్, ఒక కామన్ మ్యాన్ తన ఇన్కంలో డిసీజ్ బర్డెన్ మీద 40% స్పెండ్ చేస్తున్నారు. దాన్ని అట్లీస్ట్ 33%కి అంటే 1/3కి తీసుకురావాలి. దాన్ని అఫ్కోర్స్ 10% తీసుకురావడం ఇంపాసిబుల్, అట్లీస్ట్ 1/3కి తీసుకురావాలి. లెప్రసీని 2018కి కంప్లీట్గా ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు, బట్ అవ్వలేదు. కాలాజార్ని 2017కి అనుకున్నారు, అండ్ ఈవెన్ లింఫాటిక్ ఫైలేరియాసిస్ కూడా 2017కి ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు, బట్ చేయదాటిపోయింది. వీ కుడెంట్ డూ దట్. అండ్ యూనివర్సల్ యాక్సెస్ ఇద్దాం అనుకున్నారు, అది కుదరలేదు. అండ్ పర్టికులర్లీ మైగ్రెంట్ వర్కర్స్ కోసము ఒక హెల్త్ అట్లాస్ని స్టార్ట్ చేసాం. ఫస్ట్లో మైగ్రెంట్ వర్కర్స్ కోసమనే స్టార్ట్ చేసాం, తర్వాత ఇప్పుడు ఇండియా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాం. అంటే ఒక కంప్లీట్, మీరైనా నేనైనా ఒక ఆధార్ కార్డు డీటెయిల్ తెలిస్తే మన మొబైల్ నెంబరు, మన బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయి, మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము, మన యూపీఐ యాప్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసాము, అన్ని డీటెయిల్స్ సెంట్రల్ గవర్నమెంట్ తెలిసిపోతాయి కదా. అలాగే ఒక బాడీలో ఉండే జబ్బులేంటి, ఆ జబ్బులకి వాడు ఎన్ని ట్యాబ్లెట్స్ తీసుకున్నాడు, ఆ జబ్బులు క్యూర్ అయ్యాయా లేదా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే విధంగా ఒక హెల్త్ అట్లాస్ని సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చింది. దాన్ని కొన్ని ఏరియాస్లో ట్రయల్ అండ్ ఎర్రర్గా చేస్తుంది, బట్ ఇట్ ఈస్ గెటింగ్ ఇంప్రూవ్డ్. అండ్ దాంతోపాటు మిషన్ ఇంద్రధనుష్ అని చేసాము, అండ్ దానిలో కొత్త వర్షన్ తీసుకొచ్చాము 2.0 అని చెప్పేసి, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ అని చెప్పేసి. సో రీసెంట్గా మనకు 25 years ఆఫ్ పల్స్ పోలియో అయిపోయింది కాబట్టి ఈ మిషన్ ఇంద్రధనుష్ 2.4ని తీసుకొచ్చాము. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇండియాలో ఉండే అందరికీ 90% 2022 కల్లా ఇమ్యునైజేషన్ అయిపోవాలి. ఎందుకంటే 2014లో కేవలం 67%కి అయిందండి. 2014 ఎంత డెవలప్ అయ్యామో, ఇంత గ్రో అయ్యామో, కానీ 2014కి 67% ఆఫ్ ద పాపులేషన్కి మాత్రమే ఇమ్యునైజేషన్ బెనిఫిట్స్ అందుతున్నాయి. అఫ్కోర్స్ ప్రస్తుతానికైతే అది 87% ఉంది, దాన్ని 90%కి మార్చాలి. అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మాత్రం ఇంకా 62%కే, అంటే రియాలిటీ వేరు, పొలిటీషియన్స్ చెప్పేది వేరు. రియాలిటీలో ఇంకా 62% ఉందంట. పెన్ అండ్ పేపర్లో మాత్రం ఆల్మోస్ట్ 87% ఉంది, బట్ రియాలిటీలో 62% ఉంది. అలాగే మనకు అంటే ఇంద్రధనుష్ అనేది ఏదో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చి అబ్నార్మల్గా తీసుకొచ్చిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అండి. అంటే 2015-16లోనే మనకు సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ మేల్కొని ఒక స్కీమ్ తయారు చేసిందా? అలాని కాదు కదా. ఎప్పటి నుంచో మనకు ఇంద్రధనుష్ లాంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే స్కీమ్ మారిపోద్ది, అంటే గవర్నమెంట్ మారిపోద్ది, పేర్లు మారుతుంటాయి, బట్ నాట్ ద కాన్సెప్ట్ ఇన్ ద స్కీమ్. ఒకప్పుడు మనకు 1978లో ఎంపవర్డ్ ప్రోగ్రామ్ ఫర్ ఇమ్యూనైజేషన్ అని ఉండేది. 1985లో యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అని ఉండేది. దాని తర్వాత ఇప్పుడు మిషన్ ఇంద్రధనుష్ వచ్చింది. జస్ట్ పేర్లు మారుతూ ఉంటాయి. నిర్మల్ భారత్, స్వచ్ఛ భారత్కి ఎలా మారిందో అలాగే యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ 1985 కాస్త మిషన్ ఇంద్రధనుష్గా మారింది. ఇందులో మీకు తెలిసే ఉంటుంది కదా, బ్యాక్టీరియా డిసీజెస్ అయిన డిఫ్టీరియాకి, ఊఫింగ్ కాఫ్కి, టెటానస్కి, దానికి సంబంధించిన జబ్బులకి ముందే వ్యాక్సినేషన్ ఇవ్వడము, అండ్ వైరస్లలో పోలియో వైరస్కి, బ్యాక్టీరియాలో టీబీ బ్యాక్టీరియా అంటే పర్టికులర్లీ లంగ్స్, కిడ్నీస్, స్పైన్, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది టీబీ వల్ల. ఫస్ట్లో లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది, దాని తర్వాత నెగ్లెక్ట్ చేసుకుంటే మిగతా బాడీ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వీటికి సంబంధించినవి అలా ఇంకా రకరకాల జబ్బులన్నింటికి కూడా ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ఇవ్వడము, ఇలా చేసుకుంటూ మిషన్ ఇంద్రధనుష్ మనం డెవలప్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆయుష్మాన్ భారత్ గురించి మనం సపరేట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద కంట్రీలో ఇన్సూరెన్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇన్సూరెన్స్ ద్వారా ప్రాఫిట్ పొందొచ్చు, అట్ ద సేమ్ టైం జనాలకి బెనిఫిట్ కూడా అయిపోవచ్చు. అంటే బోత్ ఇద్దరికి ఉపయోగపడే వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఆయుష్మాన్ భారత్. మోడీ కేర్ అంటే అప్పట్లో ఒబామా కేర్ అనేవాళ్ళు అమెరికాలో, ఇక్కడ దాన్ని మాడిఫై చేసి మోడీ కేర్ అని పెట్టుకున్నాము. పేరు ఏదైతే ఏంటండి, వీ నీడ్ యాక్సెసిబిలిటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ అవైలబిలిటీ ఉండాలి. బట్ ఈ ఆయుష్మాన్ భారత్ పర్టికులర్లీ ఫర్ ద పూర్ పాపులేషన్ ఫ్రీ మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడము, అండ్ 5 lakh per ఫ్యామిలీ. అంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి అయినా మీరు బెనిఫిట్స్ పొందొచ్చు, పబ్లిక్ సెక్టర్ నుంచి అయినా మీరు బెనిఫిట్స్ పొందొచ్చు, సెకండరీ అండ్ టెరిషరీ మెడికల్ కేర్. కానీ ప్రైమరీ మెడికల్ కేర్కి ఇవ్వదండి, అదే కదా ప్రాబ్లము. అంటే హాస్పిటల్కి వెళ్తాము, ఏదైనా అవసరం అవుద్ది, జబ్బు, దగ్గు, జలుబు, ఒక 500కి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు రాస్తారు డాక్టర్, మనం దాన్ని క్లెయిమ్ చేసుకోలేము ఈ ఆయుష్మాన్ భారత్లో. బట్ ఇంప్రూవ్ అవుతున్నాం. అంటే
మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కోవిడ్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఆయుష్మాన్ భారత్. అది కనుక ఇంక్లూడ్ చేస్తుంటే ఈ పేద ప్రజలందరూ కూడా హ్యాపీగా ఒకవేళ జబ్బు రాకూడదు, ఒకవేళ వచ్చినా దే విల్ కాంబాక్ట్, మోరల్గా దే ఆర్ ఆల్వేస్ రెడీ, బట్ ఫైనాన్షియల్గా కూడా రెడీగా ఉండాలి కదా. దానికి ఆయుష్మాన్ భారత్ కనుక హెల్ప్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గ్రేట్. అండ్ ఆల్మోస్ట్ 10 crore బెనిఫిషరీస్ని ప్రస్తుతానికి మనం ఐడెంటిఫై చేసాం. అంటే 10 crore బెనిఫిషరీ ఫ్యామిలీస్ని అండి, ఆల్మోస్ట్ 10 crore బెనిఫిషరీ ఫ్యామిలీస్కి జనరల్గా 5 మంది చొప్పున లెక్కేసుకున్నాము. అంటే ఆయుష్మాన్ భారత్ కింద ఆల్మోస్ట్ 50 కోట్ల ఇండియన్ సిటిజన్స్కి, అండ్ అందులో 80% అందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా ఈ పాలసీని డిజైన్ చేశాం. జనరల్గా 60% అండ్ 40% ఫండింగ్ అనేది ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ స్కీమ్ కోసం జరుగుతూ ఉంటుంది. అంటే క్లెయిమ్ చేసుకోకపోయినా ప్రీమియం అమౌంట్లో ఖర్చు చేయాల్సిందైనా సరే ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 60-40 చేసుకుంటుంది. అదే కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుకోండి, అంటే జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి స్టేట్స్ కనుకోండి ఆల్మోస్ట్ 90-10లో ఉంటుంది. అంటే 90% సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది, 10% స్టేట్ గవర్నమెంట్ భరించాలి. అందుకోసమే కదా ఆంధ్ర గవర్నమెంట్ మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలనేది. అంటే అదొక నేమ్ కాదండి, ఇట్ ఈజ్ ఏ పాలసీ బేస్డ్ ఓరియంటెడ్ స్కీమ్ అనమాట. ప్రతి ఒక్క పాలసీలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఫండింగ్ వస్తుంది స్టేట్ గవర్నమెంట్కి. అలాగే రాష్ట్రీయ బల్ స్వస్థ కార్యక్రమాన్ని కూడా అంటాం. లిప్రసీ అండ్ టీవీని ఆల్మోస్ట్ ఇండియా నుంచి ఎరాడికేట్ చేయాలి. ప్రివైలింగ్ డిసీజెస్ని ఈ ప్రివెన్షన్ బేస్డ్గా మనం అంటే రాకముందు దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం అంటాము. అంటే ఈ అడోలసెంట్ గర్ల్స్ ఎవరైతే ఉన్నాయో, అంటే 10 to 19 yearsలో ఉండే వాళ్ళకి వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్ అన్నిటికీ కూడా దానికి తగ్గ మినరల్స్ని మనం ఇవ్వాలి. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ని, ఐరన్ బేస్డ్ ట్యాబ్లెట్స్ని, మైక్రో న్యూట్రియన్స్ని ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు కనుక వాళ్ళు మైక్రో న్యూట్రియన్స్ మిస్ అయితే ఫ్యూచర్లో చైల్డ్ బేర్ అయ్యేటప్పుడు లేదా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ముందుగానే వాళ్ళని ఐడెంటిఫై చేసి అంటే ఆ ఉమెన్ అందరినీ అంటే 10 to 19 yearsలో ఉండే వాళ్ళందరికీ కూడా మనం అడోలసెంట్ గర్ల్స్కి పర్టికులర్లీ మైక్రో న్యూట్రియన్స్ని వాళ్ళకి ఇవ్వాలి. కేవలం న్యూట్రియన్స్, కేవలం ప్రోటీన్ ఫుడ్ ఒక్కటే కాదు. మన ఈ పాలసీలో కేవలం క్యాలరీ ఫుడ్ మాత్రమే ఉంటుందండి. అంటే మిడ్ డే మీల్ స్కీమ్లో కానీ లేకపోతే సర్వశిక్ష అభియాన్లో కానీ ఎక్కడైనా కానీ ఈ స్కీమ్స్ అన్నింటిలో ఎంత క్యాలరీ ఇస్తున్నాము, క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంది, 2000 టార్గెట్ ఫుల్ఫిల్ అయిందా, ఓకే గో. 2300 ఫుల్ఫిల్ అయిందా, ఓకే. అర్బన్ ఏరియాస్లో చాలా మీకు అంతే. బట్ అలా కాదు కదా చూడాల్సింది. మేబీ మిగతా అబ్బాయిలకి అలా చూడొచ్చాము, కానీ అమ్మాయిలకి పర్టికులర్లీ 10 to 19 years ఉండే వాళ్ళకి కేవలం క్యాలరీ ఫుడ్డే కాదు, న్యూట్రిషనల్ ఫుడ్ కూడా ఇస్తుండాలి. దానికోసం రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. అండ్ అలాగే ఈ 10 to 19 yearsలో ఉండే వాళ్ళలో పిల్లలు అంటే మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఇందులో కనుక లెస్బియన్స్ కానీ, గే కానీ, బైసెక్షువల్గా ఉన్న, ట్రాన్స్జెండర్గా ఉన్న, లేదా క్వీర్ అంటే అటు స్ట్రైట్ కాదు, అట్ ది సేమ్ టైం గే కాదు. సో వీళ్ళలో ఎవరైనా సిమ్టమ్స్ డెవలప్ అయ్యే స్టేజ్లో ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలోనే ఎక్కువ సిమ్టమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి 10 to 19 years ఆఫ్ ఏజ్లో. సో వాళ్ళు సొసైటీకి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. మేబీ ఇళ్లల్లో ఒప్పుకోకపోవచ్చు అటువంటి పిల్లల్ని. సో వాళ్ళని కూడా దగ్గర చేసి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి సో వాళ్ళని కూడా చూసుకునే విధంగా ఈ రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం చూసుకుంటూ ఉంటుంది. అలాగే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నుంచి వీళ్ళకి కావాల్సిన అడోలసెంట్ గర్ల్స్కి అట్ ద సేమ్ టైం వీళ్ళ స్పెషల్ కేటగిరీస్గా ఉన్న పిల్లలకు కూడా కావాల్సిన ఫండింగ్ అంతా తీసుకుంటూ ఉంటుంది. అంటే మీరు అడగచ్చు సడన్గా ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్కి అంత ప్రేమ వచ్చింది వీళ్ళ మీద అని. సెంట్రల్ గవర్నమెంట్ కాదండి, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి మీ దేశంలో ఉన్న ఆ అడోలసెంట్ గర్ల్స్ని కాపాడండి, వాళ్ళని కాపాడితేనే కదా ఫ్యూచర్లో ఇండియా బాగుపడుతుందని వాళ్ళు అన్నారు. కాబట్టి ఈ కొత్త స్కీమ్ని తయారు చేసి ఇండియన్స్ కోసం అని చెప్పేసి లైక్ ఇండియాలో ఉండే ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. అలాగే న్యూట్రిషనల్ డెవలప్మెంట్ అంటే ఇదే స్కీమ్లో సెక్షువల్ రీప్రొడక్షన్ హెల్త్ కేర్స్లో రావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా సబ్స్టాన్స్ మిస్యూజ్ చేయకుండా అంటే ఆల్కహాల్ సంబంధించినవి, సిగరెట్ సంబంధించినవి, డీ అడిక్షన్ సెంటర్స్ని చేసి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని డెవలప్ అవ్వకుండా ఎక్కడికక్కడ ఆపాలని చెప్పుకోవడము, ఫ్రెండ్లీ హెల్త్ కేర్ సిస్టమ్స్ని అండ్ ప్రతి వారం కూడా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ని ఇవ్వడము. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రాంలోనే 200 districtsని ఐడెంటిఫై చేసి అందులో పీర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ని అండ్ అలాగే కొన్ని డిస్ట్రిక్ట్ని ఐడెంటిఫై చేసి మున్సిపల్ హైజీన్ స్కీమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, శానిటరీ నాప్కిన్స్ని ఇవ్వడము. అండ్ పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా ఈ ఇటువంటి కేసెస్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో ఆడపిల్లలు కానీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. ఎప్పటికప్పుడు హెల్త్ సెక్టార్ని కేవలం ఒక ట్యాబ్లెట్ ఇచ్చో లేకపోతే ఒక డాక్టర్ని ప్రొవైడ్ చేసో కాకుండా రాకముందు ఏం చేయాలి, ముందుగానే ఒక 10 ఏళ్ల ముందే 15 ఏళ్ల ముందే ఈ పాలసీస్తో ఆ స్కీమ్స్తో ఈ జబ్బులు రాకుండా ఏం చేయాలి అని చేసేది మన నేషనల్ హెల్త్ మిషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్. అండ్ హెల్త్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ, ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో హెల్త్ సెక్టార్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ మచ్ మోర్ బియాండ్ హ్యూమన్ హ్యాండ్స్. సో మీకేమైనా డౌట్స్ ఉంటే పర్టికులర్లీ అండ్ మీరేమైనా సజెషన్ చేయాలనుకుంటే upscradio@gmail.comకి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.